ఏపీ మద్యం స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్ను సమర్థిస్తూ నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు అయింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలని ఆదేశించింది. ఏపీ మద్యం స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్ను సమర్థిస్తూ నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దయింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలంటూ ఆదేశించింది. ఏపీ మద్యం స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. ముగ్గురు బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్ను సమర్థిస్తూ నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలంటూ ఆదేశించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్ను సమర్థిస్తూ నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలంటూ సూచించింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలంటూ ఆదేశించింది. ఏపీ మద్యం స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్న జయరాజ్. బలరాం మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత వీరికి ఏసీబీ కోర్టు మొత్తం ఇచ్చినటువంటి బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి ఏసీబీ హైకోర్టులో విన్నవించిన నేపథ్యంలో వారిని డిఫాల్ట్ బెయిల్ ని రద్దు చేసింది. 26వ తేదీన ఏసీబీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద చూస్తే ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో డబ్బు లావాదేవీలు, అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా ఏసీబీ కోర్టుకు సమర్పించినటువంటి ఆధారాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. వీరిపైన ప్రధానంగా మద్యం టెండర్ల కేటాయింపులో ముడుపులు స్వీకరించారు. అదేవిధంగా అక్రమ మద్యం సరఫరాలో చైన్ లో జోక్యం చేసుకున్నారు. షెల్ కంపెనీలు నడిపించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. మద్యం తయారీదారులతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారనే ప్రధానమైనటువంటి ఆరోపణలు వీరిపైన ఉన్నటువంటి నేపథ్యంలో వీరికి డిఫాల్ట్ బెయిల్ ఏసీబీ కోర్టు కొద్ది రోజుల క్రితం మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ డిఫాల్ట్ బెయిల్ ని రద్దు చేయాలని ఏసీబీ హైకోర్టుని ఆశ్రయించింది. వీరు బయట ఉండటం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారు. అదేవిధంగా వీరికి సంబంధించిన ఏసీబీ దర్యాప్తుకి వీరు పూర్తిగా సహకరించడం లేదు. నిందితులు బయట ఉంటే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు. ఈ కేసు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కేసు కాబట్టి వీరికి ఉన్నటువంటి బయట ఉంటే అనేక రకాలైన ఇబ్బందులు, విచారణకు కావాల్సినటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి హైకోర్టుకి ఏసీబీ విన్నవించింది. ఈ నేపథ్యంలో వారికి ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ ని రద్దు చేస్తూ వారి 26వ తేదీలోగా వారిని
వీరిని ఏసీబీ కోర్టు ఎదుట పూర్తిగా ఎదుట హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది. దీంతో మొత్తం మీద దాదాపు 5,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ముగ్గురు పాత్ర కీలకంగా ఉంది. దీనికి సంబంధించి వేరు వేరు రాష్ట్రాల్లో వీరి పాత్ర ఉంది. ఈ షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం ప్రజా ప్రయోజనానికి సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్యానికి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ప్రజా ప్రయోజన కేసు కాబట్టి దీంట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ధనంజయ రెడ్డి ఆ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వీరికి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం అనేది సరైన విధానం కాదు. దీనివల్ల అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కేసు ముందుకు సాగటం లేదు. వీరు ఏసీబీ విచారణకు కూడా సహకరించడం లేదని చెప్పేసి హైకోర్టుకు విన్నవించినటువంటి నేపథ్యంలో వీరి డిఫాల్ట్ బెయిల్ ని హైకోర్టు రద్దు చేసింది. 26వ తేదీలోగా వీరు ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.